నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చిరుమణి సురేష్ బాబు ఆధ్వర్యంలో చాయ్ విత్ జన సైనిక్స్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీలో చేరిన 50 మంది యువతకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మొక్కలు నాటారు. పార్టీ నాయకుల సమస్యలను తెలుసుకుని సమన్వయం చేసుకుంటూ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం కోసమే చాయ్ విత్ జన సైనిక్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు సురేష్ బాబు. జనసేన సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి పలువురు యువత పార్టీలో చేరుతున్నారన్నారు. నాయకులందరూ గ్రామ సమస్యలను తెలుసుకుని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు సురేష్ బాబు. వేములపాటి అజయ్ కుమార్ గారి సూచన మేరకు చాయ్ విత్ జన సైనిక్స్ కార్యక్రమం మేము చేస్తున్నామండి. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతమే మా ఉద్దేశం. పార్టీని మనం ఎంత బలోపేతం చేస్తామో మనం ఆ స్థానానికి నిలబడతామన్నదే మన నమ్మకం. పార్టీ తల్లితో సమానం. తల్లిని మనం ఎంత బాగా చూసుకుంటామో పార్టీని కూడా మనం అదే విధంగా చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీమ్స్, అంటే ప్రజలే పరిపాలిస్తారు అనే నినాదంతో పోతున్న మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం పనిచేయడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆశయాలకు ఆకర్షించడం చాలా మంది యువతను కలవడం జరిగిందండి. చాయ్ విత్ జన సైనిక్స్ అనే ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కార్యకర్తలను కలుపుకొని వాళ్ళతో చాట్ చేస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనసేన సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి తీసుకొని మా ముఖ్య లక్ష్యం అండి. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముందుండి ప్రోత్సహించిన మా వేములపాటి అజయ్ కుమార్ గారికి, మా జొన్నవాడ బోర్డు డైరెక్టర్ నక్కల శివకృష్ణ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తానండి. మన చిరుమణి సురేష్ గారు ఇటువంటి కార్యక్రమాలు చాలా ధైర్యంగా ముందుండి చేస్తా ఉన్నారండి. ఇటువంటి ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ సురేష్ గారు.